హలో ఫ్రెండ్స్, 950 ఏళ్ల తర్వాత కుతుబ్ మినార్ సమీపంలోని బావిలో దొరికిన ఒక వస్తువు అందరినీ ఆశ్చర్యంలో ముంచింది. 27 హిందూ దేవాలయాలను కూల్చివేసి కుతుబ్ మినార్ను నిర్మించారా? అసలు ఇదేంటి? దీని వెనుకున్న హిస్టరీ అండ్ ఆల్సో మిస్టరీ ఏమిటి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. సో వీడియో ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. ఎక్కడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడడానికైతే డెఫినెట్గా ప్రయత్నం చేయండి. వీడియో మీరు ఎలాగో ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉంటారు కాబట్టి లైక్ చేయడం మర్చిపోతారు. సో ప్లీజ్ ఇప్పుడే లైక్ చేసేయండి. ఇక కొద్ది రోజుల క్రితం జరిగింది. ఢిల్లీ కాలేజీలో తన విద్యార్థులపై నిషేధం విధించింది. ఏం జరిగిందంటే, చరిత్రను సర్వే చేయడానికి ముందుగా రెడ్ ఫోర్ట్కి తీసుకువెళ్లారు అక్కడి విద్యార్థులను. సో అక్కడ ఆ విద్యార్థులు చరిత్రకు సంబంధించిన అనేక విషయాలను చూశారు. కానీ కొందరు హిందూ పరిషత్ వ్యక్తులు అక్కడ నిరసనకు కూర్చున్నారు. ఎందుకంటే ఈ రెడ్ ఫోర్ట్ కింద మన హిందూ మతానికి చెందిన దేవుళ్ళ విగ్రహాలు ఉన్నాయి అన్నారు. సో అప్పుడు ముఖేష్ అనే వ్యక్తి తన ప్రిన్సిపల్ని కూడా దీని గురించి ఈ విధంగా ప్రశ్నించాడు. అయితే అతను ఆ సమయంలో విషయాన్ని చెప్పకుండా తప్పించుకున్నాడు. అనంతరము ఆ విద్యార్థులు అందరూ కూడా కలిసి కుతుబ్ మినార్ చేరుకున్నారు. ముఖేష్ కుతుబ్ మినార్ చేరుకున్నప్పుడు కుతుబ్ మినార్ గోడలపై హిందూ దేవతల విగ్రహాలు, కుతుబ్ మినార్ నిర్మించిన తీరును పరిశీలించాడు. ఆ కళాకృతి సనాతన సంస్కృతితో ముడిపడినట్లుగా అనిపించింది అతనికి. ఆ సమయంలో కుతుబుద్దీన్ ఐబక్ క్రీస్తు శకం 1200లో ఈ కుతుబ్ మినార్ను నిర్మించాడని విద్యార్థులకు అక్కడి లెక్చరర్లు అయితే చెప్పడం జరిగింది. అప్పుడు ముఖేష్ ఒక ప్రశ్న అడిగాడు. అసలు ఈ టవర్ను ముస్లిం పాలకుడు నిర్మించినట్లయితే దాని గోడలపైన హిందూ దేవతల విగ్రహాలు ఏం చేస్తున్నాయి అని అడిగాడు. సో ముఖేష్ ప్రశ్నకు ఎవరి వద్ద సమాధానం అయితే యాజ్ యూజువల్గా లేదు. మరి దీని వెనుక ఖచ్చితంగా పెద్ద రహస్యం దాగుందని ముఖేష్కి అర్థమైంది. సో ఫ్రెండ్స్, వీడియో మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తోంది కదా, ఇక్కడే పాజ్ చేసి మీరేమనుకుంటున్నారు? ఇది కుతుబ్ మినారా లేక యాజ్ యూజువల్గా మన దేవాలయాలను కూల్చి కట్టారా అనేది కింద కమెంట్ చేయండి. అస్సలు మర్చిపోదు, ప్లీజ్ కమెంట్ చేయండి. ఇక ముఖేష్ అయితే ఆ రోజు రాత్రి కుతుబ్ మినార్పై రీసెర్చ్ చేసినప్పుడు ఆ ప్రదేశము పూర్వం విష్ణు స్తంభంగా ఉండేదని, కుతుబుద్దీన్ ఐబక్ అక్కడ 27 దేవాలయాలను పడగొట్టి లభించిన వస్తువులతో ఈ కుతుబ్ మినార్ని నిర్మించాడని తెలుసుకున్నారు. అందుకే దాని గోడలపై హిందూ దేవుళ్ళ విగ్రహాలు ఉన్నాయని అర్థం చేసుకున్నాడు. మరుసటి రోజు కుతుబ్ మినార్ మళ్ళీ చేరుకున్నాడు. ఈసారి అతను ఒంటరిగా వెళ్ళాడు. ఎందుకంటే అతను మరింత సమాచారం తెలుసుకోవాలి కదా అని నిర్ణయంతో అక్కడికి ఒంటరిగానే వెళ్ళాడు. అతను మొత్తం కుతుబ్ మినార్ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించాడు. అయితే అక్కడ శిథిలావస్థలో ఉన్న మసీదు కూడా ఉంది. దాని దిగువ భాగం హిందూ దేవాలయంలా అతనికి కనిపించింది. హిందూ ఆలయాలకు సంబంధించిన శిథిలాలు కూడా పడి ఉన్నాయి. వాటిని వెతకగా అక్కడ హిందూ మతానికి సంబంధించిన ఆనవాళ్లు కనిపించాయి. అతను కుతుబ్ మినార్ ప్రాంతానికి సమీపంలోని ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ చాలా పురాణ కాలానికి చెందిన ఒక బావిని చూశాడు. ఈ ప్రదేశంలో 27 దేవాలయాలను కూల్చేస్తే వాటిలో కొన్ని అవశేషాలైనా ఖచ్చితంగా ఈ బావిలో ఉండి ఉండవచ్చు కదా అనే అనుమానం అయితే అతనికి వచ్చింది. వచ్చిన వెంటనే అతను ఆ బావిని పూర్తిగా ఎండిపోయింది కాబట్టి ఆ మెట్ల మీదుగా దాని కిందికి వెళ్ళాడు. అక్కడ తన చేతులతో ఆ స్థలంలో తవ్వడం ప్రారంభించాడు. అప్పుడు హఠాత్తుగా హిందూ మతానికి సంబంధించిన ఒక విరిగిన విగ్రహము అతని చేతికి తగిలింది. అతను మరింత తవ్వితే అందులో వివిధ ఆకృతులు, వస్తువులు కనుగొన్నాడు. ఈ దృశ్యం చూసి ముఖేష్ కూడా నిజంగా ఆశ్చర్యపోయాడు. వాస్తవానికి ఇది కుతుబ్ మినార్ కాదని, దేవాలయాలను కూల్చి నిర్మించినదని అతనికి అర్థమైంది. అయితే ముఖేష్ చేసిన పొరపాటు ఏమిటంటే, కుతుబ్ మినార్ బయట ఉన్న కౌంటర్లో తన మొబైల్ను డిపాజిట్ చేయాల్సి రావడంతో తనకు దొరికిన ఆధారాలను వీడియో తీసి ప్రపంచానికి చూపించే పరిస్థితి లేకుండా పోయింది. అలా తరువాత ఆ నిజాలను తెలుసుకొని ముఖేష్ బయటికి వచ్చేశాడు. ఆ దేవుడే చూసుకుంటాడులే, తర్వాత జరగాల్సింది అని తన మనసులో ఆ భగవంతుణ్ణి తలుచుకొని బయటికి వచ్చాడు. దేశ రాజధాని ఢిల్లీలో యునెస్కో వారసత్వ కట్టడం కుతుబ్ మినార్పై వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. కుతుబ్ మినార్ వాస్తవానికి విష్ణు స్తంభం అని
దాన్ని ఓ విష్ణు దేవాలయంలో నిర్మించారని తాజాగా విశ్వ హిందూ పరిషత్ ప్రకటించింది. ఓ హిందూ రాజు నిర్మించిన ఆ స్తంభంలోని కొంత భాగాన్ని ఆ తర్వాత వచ్చిన ఈ ముస్లిం పాలకులు పునఃనిర్మించి ఉత్వుల్ ఇస్లాం అని పేరు పెట్టారని విశ్వ హిందూ పరిషత్ జాతీయ అధికారి ప్రతినిధి వినోద్ బన్సల్ పేర్కొన్నారు. దీన్ని పునఃనిర్మాణానికి ధ్వంసం చేసిన 27 దేవాలయాల నుంచి సేకరించిన సామాగ్రిని వినియోగించినట్లు ఆయన తెలిపారు. ధ్వంసమైన స్తంభంపై అంతస్తులను మళ్లీ నిర్మించడానికి ముస్లిం పాలకులు పలుమార్లు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని వివరించారు. కింద 3 అంతస్తులు, ఆపై అంతస్తుల ఆకారం మధ్య తేడా ఇప్పటికీ స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. ఇస్లాం ఆధిపత్యాన్ని ప్రదర్శించుకోవడానికే ఈ నిర్మాణంలో మార్పులు చేశారని ఆరోపించారు. కుతుబ్ మినార్ ప్రాంగణాన్ని సందర్శించిన విశ్వ హిందూ పరిషత్ బృందం అక్కడ పురాతన ఆలయాల పునరుద్ధరించి హిందూ ఆచారాల ప్రకారం పూజలు జరపడానికి అనుమతి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. కుతుబ్ మినార్ ప్రాంగణంలో కొన్ని హిందూ దేవతా విగ్రహాల పరిస్థితి చూసి మా గుండె తరుక్కుపోయిందని బన్సల్ పేర్కొన్నారు. గతంలో అక్కడ ధ్వంసం చేసిన 27 ఆలయాలను పునరుద్ధరించాలని కోరారు. అంతకు ముందు జాతీయ స్మారకాల అథారిటీ బీజేపీ నేత తరుణ్ విజయ్ కూడా కుతుబ్ మినార్ ప్రాంగణంలో వినాయక విగ్రహాలు ఉంచకూడని ప్రదేశంలో ఉంచారని ఆరోపించారు. సందర్శకుల కాళ్లు తగిలే ప్రదేశంలో ఉన్న విగ్రహాలను తీసి మరో చోట పెట్టాలని డిమాండ్ చేశారు. కుతుబ్ మినార్ ప్రాంగణంలో హిందూ, జైన విగ్రహాలను పునరుద్ధరించి పూజలకు అనుమతించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను గత ఏడాది ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. దేశంలోనే అత్యంత ఎత్తైన ఇటుకల నిర్మాణంగా ప్రసిద్ధిగాంచిన కుతుబ్ మినార్ యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ఈ స్తంభం మొహరాలి వద్ద ఉన్న కుతుబ్ కాంప్లెక్స్లో ఉంది. ఇండో-పర్షియన్ శైలిలో దీనిని నిర్మించారు. చారిత్రాత్మక ఆధారాల ప్రకారం దీని నిర్మాణం కుతుబుద్దీన్ ఐబక్ ప్రారంభించగా ఆ తర్వాత ఇల్తుత్మిష్ పూర్తి చేశాడు. ఎర్ర ఇసుక రాయి, పాలరాతిని నిర్మాణంలో వాడారు. అయితే కుతుబ్ మినార్ ఆవరణంలోనే లోహశాస్త్ర విచిత్రం ఇనుప స్తంభం ఉంది. 4వ శతాబ్దానికి చెందిన ఈ స్తంభంపై బ్రహ్మలిపిలో ఉన్న శాసన ఆధారాల ప్రకారము కుతుబ్ మినార్ పూర్వపు పేరు విష్ణు ధ్వజం అని తెలుస్తోంది. విష్ణుదేవుని స్తంభం అనే అర్థంలో దీనిని వాడారు. హిందూ శిల్పకళా శైలిని ప్రతిబింబించేలా స్తంభంపై అలంకరించిన గరుడ శిల్పం ఉంది. మినార్ను నిర్మించిన కొండ ప్రాంతాన్ని కృష్ణపాదం అని పిలిచేవారట. కుతుబ్ మినార్ కాంప్లెక్స్లో శాసనాలు అరబిక్ దేవనాగరి లిపిలో ఉన్నాయి. ఈ కుతుబ్ మినార్ 5 అంతస్తుల నిర్మాణము, 72.5 మీటర్ల ఎత్తు, నేల మీద చుట్టుకొలత 14.32 డయామీటర్లు. 3 అంతస్తులు రెడ్ శాండ్ స్టోన్తో కట్టారు. ఈ 4, 5 అంతస్తులు పాలరాతి అలాగే శాండ్ స్టోన్ 2 మిశ్రమాలతో కట్టారు. 5 అంతస్తులకు 75 ఏళ్లు పట్టింది కట్టడానికి. 1193లో కుతుబుద్దీన్ ఐబక్ మొదలుపెట్టాడు. చివరగా ఫిరోజ్ షా తుగ్లక్ 5వ అంతస్తు నిర్మించి 1368 నాటికి పూర్తి చేశాడు. తర్వాత సికందర్ లోధి, బ్రిటిష్ మేజర్ స్మిత్లు పునరుద్ధరణ చేశారు. కుతుబ్ మినార్ చూడడానికి వెళ్ళేటప్పుడు మంచినీళ్లు అలాగే స్నాక్స్ వెంట తీసుకువెళ్ళడం చాలా మంచిది. మొహరోలి అభివృద్ధికి నోచుకోలేని స్థలమనే చెప్పుకోవాలి. పరిశుభ్రత లేకపోవడమే ఆందోళన కలిగించే అంశం ఇక్కడ. ఇక ఈ అంతస్తులో సృష్టి ఆరంభంలో వేదాలను పట్టుకున్న 4 ముఖాలు గల బ్రహ్మ విగ్రహం కనిపిస్తుంది. బ్రహ్మపైన ఒక తెల్లని పాలరాయి పందిరి ఉంది. అందులో బంగారు గంట నమూనాలు ఉన్నాయి. అరబిక్ పదం కుతుబ్ మినార్ ఒక ఖగోళ మినార్ను సూచిస్తున్నాయి. కుతుబ్ మినార్ స్తంభం ఒక పక్కకు కొద్దిగా ఒరిగిపోయింది. కాలక్రమేణా ఈ నిర్మాణానికి చేసిన అదనపు కట్టడాల ఈ వంపుకు కారణంగా చెబుతారు.
ఏది ఏమైనా మన దేశంలోని ఆలయాలను పడగొట్టి వాటి మీద మసీదులు కట్టారనే విషయం చాలా సందర్భాలలో రుజువయ్యింది. ఫ్రెండ్స్, విన్నారు కదా కుతుబ్ మినార్ అయ్యింది దేనిని పడగొట్టి ఎలా నిర్మించారు అనేది మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ని ఈ వీడియో గురించి ఖచ్చితంగా కమెంట్ రూపంలో మాతో పంచుకుంటారని కోరుకుంటున్నాము. ఇక వీడియో ఇంతే ఫ్రెండ్స్. రేపు ఇలాంటి మరి ఒక్క ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్తో మీ ముందుకు వస్తాము. అంతవరకు డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.